హాయ్ అండి. ఈరోజు కరకరలాడే దొండకాయ పకోడీ హోటల్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ దొండకాయలను తీసుకోవాలి. అట్లా నీళ్ళలో శుభ్రంగా కడిగిన తర్వాత సన్నగా బారుగా ముక్కలు కట్ చేసుకోవాలి. దానిలో ఒక కప్పు బియ్యపిండి, ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. ఒక కప్పు కార్న్ఫ్లోర్, అన్నీ ఒక కప్పు అంటే పావు కేజీకి ఒక కప్పు సైజులో సరిపోతాయి అన్నమాట. ఆ మూడింటిని కలుపుకోవాలి. దానిలో చిటికెడు పసుపు వేసుకోవాలి. కారం, ఒక స్పూన్ కారము వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని అట్లా మొత్తం కలుపుకుంటూ ఉండాలన్నమాట. అలా కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ముందుగా అట్లా అన్నీ కలిసిపోయేటట్టుగా అట్లా ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలన్నమాట. దానిలో కొంచెం కొంచెం వాటరు యాడ్ చేసుకుంటూ ముక్కలు అట్లా తడిపొడిగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ అంటే ఎక్కువ నీళ్లు పట్టవండి, కొంచెం అయితే సరిపోతాయి. ఒక టీ గ్లాసులు సరిపోతాయండి. అంటే మనకి అది లూజ్గా రాకుండా అట్లా తడిపొడిగా ఉంటేనే అవి తొందరగా వేగుతాయి అన్నమాట. బాగా క్రిస్పీగా ఉంటాయి. అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ముక్కలకి మిశ్రమం అలా బాగా పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని దానిలో ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 5 నిమిషాలు హీట్ అయిన తర్వాత అట్లా ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న దొండకాయ ముక్కలను ఆయిల్లో ఇట్లా వేసుకోవాలి. అలా విడివిడిగా ముక్కల్ని అట్లా అనుకుంటూ వేసుకోవాలన్నమాట. అట్లా ఒక్కొక్క ముక్కను అట్లా విడివిడిగా వేసుకుంటేనే అవి తొందరగా వేగుతాయి అన్నమాట. అలా మాడిపోకుండా గంటె సహాయంతో అట్లా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి, ఇట్లా బాగా వేగినాయి కదా. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. అట్లా కలుపుకుంటూ ఆయిల్లో మాడిపోకుండా ముక్కలను అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట. హోటల్ స్టైల్లో మనకి చూడండి బాగా రెడీ అయినవి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే లోపల దొండకాయ ముక్క అనేది కూడా బాగా వేగుతుంది అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతే దొండకాయలు అనేవి ఉడకవు అన్నమాట, పచ్చిగా ఉండిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్లా బాగా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి.